హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 18వ తారీఖు అండి. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. వివరాలకి వెళ్ళిపోదామండి. తెలంగాణ సిఎస్ కీలక ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఏం చెప్తున్నారు ఏందని చూసుకున్నట్లయితే ఇక ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ నెట్వర్క్ను విస్తరించాలని చెప్పేసి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఇక వినియోగం అనేది పెరుగుతున్న నేపథ్యంలో ఛార్జింగ్ మౌలిక వసతులకు సంబంధించి విస్తరణ చేపట్టాలని చెప్తున్నారనమాట. సో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అయితే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇందులో వచ్చేసి గ్రామీణ పట్టణ ప్రాంతంలో కూడా ఇక ఆ ప్రాంతాలన్నింటిలో ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేందుకు గాను ఇక మరిన్ని ఛార్జింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. సో ఏదైతే ముఖ్యంగా సెల్లర్లు ఉంటాయో అక్కడ పార్కింగ్ ఉంటాయి కదా, సో ఆ టైం అక్కడ ఏర్పాటు కూడా చేయాలని చెప్తున్నారనమాట. అపార్ట్మెంట్లో బేస్మెంట్లో కనుక ఈవీ ఛార్జింగ్లు అనేది తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారనమాట. సో మొత్తం మీద అయితే ఒక అప్డేట్ అనేది మనకి ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక మొత్తానికి మరొక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్న 11 మందిని డిప్యూటేషన్ పైన జిల్లా ఇంటర్ విద్యా అధికారులుగా నియమిస్తూ ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణం ఆదిత్య శుక్రవారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ప్రస్తుతం 7 జిల్లాల్లో మాత్రమే డిఐఈఓ ఏదైతే పోస్టులు ఉన్నాయి. ఫలితంగా మిగిలిన 26 జిల్లాలకు ఆయా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రిన్సిపాల్ ఇన్ఛార్జు ఏదైతే ఐఈఓలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సీనియారిటీ పరిగణలోకి తీసుకొని 11 మంది సీనియర్ ప్రిన్సిపాల్ డిఐఈఓలుగా నియమించాలని చెప్పేసి ఇంటర్ విద్యాశాఖ భావించిందనమాట. సో ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపిందనమాట. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. తమకు మెడికల్ బిల్లులు సత్వరమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల ఐకాస తెలంగాణ వైద్య విద్యా విభాగం సంచాలకుడు నరేంద్ర కుమార్ కోరిందనమాట. తమ బిల్లులను పరిశీలన మంజూరు కోసం ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని చెప్పేసి అభ్యర్థించిందనమాట. సో అప్డేట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు నిరసన గలమెత్తారు. డిమాండ్ల సాధన కోసం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీల విధులకు హాజరై భోజన విరమ సమయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అత్యంత ప్రధానమైన సమస్యలు ప్రభుత్వం వేగవంతంగా పరిష్కరించాలని నినాదాలు చేశారన్నమాట. సుదీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను పై ప్రభుత్వం స్పందించకుంటే ప్రత్యేక కార్యాచరణ ఉద్యమిస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించి సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి తీస్తున్నామని చెప్పారనమాట. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి ప్రధాన డిమాండ్లు అనేది ఇవన్నీ కూడా నెరవేర్చాలని. సో 2.5 ఏళ్ళుగా గడిచిన ప్రభుత్వం పీఆర్సీ నివేదిక తెప్పించుకోలేదు. వెంటనే నివేదికను తెప్పించి 51% ఫిట్మెంట్ను పీఆర్సీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకటించాలని, 13,000 కోట్ల బకాయిలను ఒకే దఫలో విడుదల చేయాలని, ఉద్యోగులు ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమల్లోకి తేవడంతో పాటు నగదు రహిత చికిత్సను తక్షణమే అందించాలి, కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీము ఏదైతే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ను పునరుద్ధరించాలని, 2004 సెప్టెంబర్ 1వ తేదీ కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులమైన ఉద్యోగులకు వెంటనే పాత పెన్షన్ వర్తింపజేయాలని, 64 సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. న్యాయవాద వృత్తిలో ఉన్న కొన్ని నైతిక బాధ్యతలు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. కొత్తగా అర్హత సాధించిన అడ్వకేట్ ఆన్ రికార్డు బృందం అప్రమత్తంగా వివరించాలని, న్యాయపరమైన పనులు కృత్రిమ మేధో ఏదైతే ఇతర బాహ్య సంస్థలకు అవుట్సోర్సింగ్లకు అప్పగించవద్దని చెప్పేసి రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 145 కింద రూపొందించిన నిబంధనల ప్రకారం అడ్వకేట్స్ ఆన్ రికార్డులుగా నియమించబడిన న్యాయవాదులు మాత్రమే అత్యున్నత న్యాయస్థానంలో ఒక పక్షం తరపున వాదించగలరని చెప్పేసి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. 2004 మహబూబ్నగర్ జిల్లా న్యాయ వ్యవస్థ విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ప్రత్యక్ష నియామకాల ద్వారా నియమితులైన కొందరికి పాత పెన్షన్ పథకం ద్వారా వర్తింపజేయాలని, జూన్ 10 లోపు అమలు చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసిందన్నమాట.